అతడు ఆంబోతు ఆంబోతు నేను ఎప్పుడో ఈ పేరు పెట్టాను. ఒళ్ళు బలిసి డబ్బు సంపాదన అక్రమ సంపాదనతో కొట్టుకుంటున్నటువంటి అచ్చెన్నాయుడు. అందుకే ఈరోజు నిన్న మేము హౌస్ లో కూడా ఆంబోత్ అని గట్టిగా అరిచాం. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈరోజు దువ్వాడ గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే శాసన మండలిలో రెచ్చిపోయి అచ్చెన్నాయుడిని ఏం బూతులు తిడుతున్నాడండి బయటకు వచ్చి. ఈ దువ్వాడ కరెక్ట్గా మూడింది ఇన్నాళ్ళకి. మొన్నటిదాకా అరెస్ట్ చేస్తారని కొంచెం కనికరించారు పోలీసులు, ఇక తాట తీయడమే ఆలస్యం. ఏం వాగుతున్నాడు ఈ దువ్వాడ. అసలు దువ్వాడ దద్దమ్మ అన్న ఒక్క వర్డ్ కోసం, బొత్స సత్యనారాయణని అచ్చెన్నాయుడు గారు అన్న వర్డ్ కోసం బూతూ అంటున్నాడు. ఎడిటర్ ఇక్కడ వేయండి, ఇతని గర్ల్ ఫ్రెండో లేకపోతే లివింగ్ టుగెదరో వాట్ ఎవర్ షీ ఇస్. నాకైతే ఇలాంటి దరిద్రాలు చెప్పడానికి నోటు కూడా రాదు. ఫ్రాంక్ గా చెప్తున్నా, ఎగ్జిస్టింగ్ మ్యారేజ్ ఉండగా భార్య పిల్లల్ని కింద నుంచోబెట్టి పైన నుంచుని ఎలా అమ్మన బూతులు తిట్టిందో ఆ వాణిని ఒకసారి వేయండి. ఇంటి కొంప రాజకీయాల్లో కనీసం అప్పుడు తాళిగట్టిన భార్యని ఎలా తిట్టించావు నువ్వు సంస్కారివి, నీకు బూతులకి దాని తర్వాత సెటరికల్ వర్డ్ కి తేడా తెలియని అక్కుపక్షివి. సో దువ్వాడ ఏం మాట్లాడాడో ఒక్కసారి విందాం. నిజంగా ఇతను చూస్తే ఒళ్ళు మండుద్దండి. ప్రతి ఒక్కళ్ళు కూర్చొని నీతులు చెప్పేవాళ్ళేనా? ప్రతి ఒక్కళ్ళు సరిగ్గా కాపరాలు చేయలేరు, పిల్లల మెప్పు కూడా పొందలేరు, రాష్ట్ర ప్రజల మెప్పు పొందుతారా ఇలాంటి బ్యాచ్ అంతా? వినండి ఒకసారి. మేము శాసన మండలికి ప్రజా సమస్యలపై చర్చించడానికి వచ్చాం. మా బాధ్యత ఏంటి? ప్రజాప్రతినిధులుగా శాసనసభలో గాని శాసన మండలిలో గాని ప్రజల తాలూకు గొంతుని వినిపించాలి మేము. అందుకే మేము వ్యవసాయం పైన గాని, మరి ఆరోగ్య శాఖ పైన గాని, ఆరోగ్యంలో జరుగుతున్నటువంటి నష్టాలు గాని, అలాగే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి నష్టాలు, వివిధ అంశాల మీద మాట్లాడటానికి వస్తే సభ ప్రారంభం అయిన 5 నిమిషాల్లోనే మేము ఒకటే అడిగాం, డిఎస్సి గురించి చర్చిద్దామని. డిఎస్సి గురించి చర్చించడానికి అవకాశం ఇవ్వకుండా ఇష్టానుసారంగా అచ్చెన్నాయుడికి అసలు దీనికి సంబంధం ఏంటి చెప్పండి? అచ్చెన్నాయుడి శాఖకి దీనికి సంబంధం ఏంటి? తగుదనమ్మా లేచిపోతాడు ప్రధానికి. లేచి బొత్స సత్యబాబు గారు లాంటి సీనియర్ నాయకుడు, 40-50 సంవత్సరాలుగా ఎన్నో మంత్రిత్వ పదవులు చేసినటువంటి సీనియర్ నాయకుడిని ఇష్టానుసారంగా మాట్లాడుతూ సభా సాక్షిగా దద్దమ్మ అని అన్నావు. దద్దమ్మ అని మాట్లాడే దమ్ము గాని, వయసు గాని, శక్తి గాని, అనుభవం గాని, స్థాయి గాని నువ్వెవడు అసలు నీకు 2008లోనే నీ దిక్కుమాలిన బ్రెయిన్ కి, నీ దిక్కుమాలిన బాడీకి నేను దున్నపోతూ ఆంబోత్ అని పేరు పెట్టాను. ఆ 2008లో నేను ఎప్పుడు ఆంబోత్ అని పిలుస్తూనే ఉంటాను. కానీ ఈ రోజు ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, శాసన మండలి సాక్షిగా మా ఎమ్మెల్సీలు అందరూ కూడా ముక్త కంఠంతో చైర్మన్ పోడియం దగ్గర ఆంబోత్ అచ్చెన్నాయుడు దున్నపోతు అచ్చెన్నాయుడు అని గట్టిగా అరిచారు. అబ్బా, నేను పెట్టిన పేరు ఈ రోజు మండలి స్థాయికి వచ్చింది, మండలిలో రికార్డ్ అయింది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆంబోత్ అచ్చెన్నాయుడు అని పిలవబోతున్నారా? ఎంత అంటే ఇతనికి సరైన పేరే వచ్చింది. ఇతనికి తిట్టే అలవాటు ఉంది. దద్దమ్మ అని బొత్స సత్యబాబుని తిడతారు. విన్నారు కదండి, ఆంబోత్ అచ్చెన్నాయుడు, దున్నపోతు అచ్చెన్నాయుడు అని క్యాండిడేట్ పేరు పెట్టాడంట. ముందు నీ నాలికి శాసన మండలికి శాసన మండలి అని పలుకుతున్నావు. తగలెట్ట అక్షరాభ్యాసం రాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది. రెండోది, డిఎస్సి గురించి అచ్చెన్నాయుడు ఎందుకు అంటున్నావు? ఏమనాలి మరి? దేని గురించి మాట్లాడిద్దాం? కుటుంబ నియంత్రణ, మొగుడు పెళ్ళాల మధ్యలో పతి పత్ని ఆర్ ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకుని డిస్కస్ చేద్దామా? నీకు సమ్మగా ఉంటుంది. ఈ దువ్వాడ చెప్తున్నాడు, కళింగ కులానికి చెందిన దువ్వాడ, నువ్వు అప్రతిష్టపాలు. శ్రీకాకుళంలో మ్యాసివ్ లీడర్స్ ఉంటారు, నువ్వు దాంట్లో ఆటకి పనికిరాని అరటిపండువి. ఇది ఫ్యాక్ట్, ఏమన్నా అనుకో. ఇంకా ఈ క్యాండిడేట్ ఇది చాలదన్నట్టు ఇక్కడ వినండి ఎలా రెచ్చిపోతాడు. అరెస్ట్ ఎందుకు అవ్వరండి వీళ్ళందరూ? గవర్నమెంట్ ఎందుకు సీరియస్ గా టేకప్ చేయదు? వినండి. అతడు ఆంబోతు నేను ఎప్పుడో ఈ పేరు పెట్టాను. ఒళ్ళు బలిసి డబ్బు సంపాదన అక్రమ సంపాదనతో కొట్టుకుంటున్నటువంటి అచ్చెన్నాయుడు ఒక సీనియర్ నాయకుడు, ఒక ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఒక పెద్ద నాయకుడు, ఎన్నో సంవత్సరాల పాటు మంత్రిత్వ శాఖను అనుభవించినటువంటి నాయకుడిని సభా సాక్షిగా దద్దమ్మ అనటం చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే ఈరోజు నిన్న మేము హౌస్ లో కూడా ఆంబోత్ అని గట్టిగా అరిచాం. విన్నారు కదండి, ఓపెన్ గా ఆంబోత్ ఒళ్ళు బలిసి అక్రమ సంపాదనతో అని చెప్పి రెచ్చిపోతున్నాడు ఈ దువ్వాడ. అసలు దువ్వాడ ఏ పార్టీ? క్రమశిక్షణ విభాగం అనేది నీకు చెంప చెళ్ళుమని కొట్టింది కదా.
నువ్వు మా పార్టీకి సంబంధించినది కాదు దొబ్బాయి అని చెప్పి, అయినా మా పార్టీ అంట. అప్పుడేంటి ఊగిపోయావు, వచ్చాం నీకు చూపిస్తా అని చెప్పి ఏదో ఒక ముసలి ప్రగల్భాలు పలుకుతా తిరిగావు. ఇప్పుడు నువ్వు వైకాపా పక్షవా, వాళ్ళు లాక్కున్నారా అంటే నీది దివ్వెలది దువ్వాడ మీ ఇద్దరు జంటని క్రమశిక్షణ విభాగం యాక్సెప్ట్ చేసేసిందా? బొకులా సిల్క్స్ చేతలు మీరు అక్కడ తీసుకెళ్ళిపోయి గిఫ్ట్లు ఇచ్చారా? ఇలా వాగుతున్నారండి ప్రతి ఒక్కళ్ళు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. వీళ్ళందరిపైన యాక్షన్లు మూడతాయన్న వార్తలు గట్టిగా ఉన్నాయి. దువ్వాడ అరెస్ట్ అన్న విషయం మాత్రం ఖచ్చితంగా వింటాం. ఏమండి, ఎగ్జిస్టింగ్ మినిస్టర్ని పట్టుకుని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను, ఆంబోత్ అని పేరు పెట్టాను, దాని తర్వాత ఒళ్ళు బలిసి దున్నలాగా ఇంత ఎత్తుంటాడని చెప్పి ఇలా రెచ్చిపోయి బాడీ షేమింగ్ చేస్తుంటే అప్పుడు కొడాలినని, ఇప్పుడు ఈ దువ్వాడ, ఇదో మరో కొడాలినని. ప్రభుత్వం ఇతని నోటికి తాళం వేయకపోతే ప్రజలు ఈ భాషలో నేర్చుకుని చెడిపోతారు. ఇతన్ని చూసి కుటుంబ వ్యవస్థే చెడిపోయింది. ఇతన్ని చూసిన తర్వాత ఛీ అని చెప్పి అనిపించింది ప్రతి ఒక్కరికి. ఈరోజు ఈ భాష నేర్చుకుని రేపు యువత పైకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్రానికే నష్టం. ఇలాంటి చీడ పురుగుల్ని వీళ్ళ మాటలు కంట్రోల్ చేయకపోతే రాష్ట్రానికే నష్టం. సో మీరందరూ ఏమంటారు, ఇతను అరెస్ట్ ఎప్పుడు అంటారు, అసలు జరుగుద్దా జరగదా? దీని గురించి మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.